లేదు, తినడానికి ఏం లేదు. మేము తినడానికి ఒక పూట తినామంటే మేము పండగ చేసుకున్నట్టు ఆ రోజు. అలాంటి పరిస్థితుల్లో నుంచి దేవుడు మమ్మల్ని ఇప్పుడు ఎంతో ఆశీర్వదించాడు. మమ్మల్ని పనికి వెళ్ళి 3 పూటల పనికి వెళ్ళి మేము ఒక్క పూట తినేవాళ్ళం. మేము తింటే మమ్మల్ని పస్తుండేవాళ్ళు. అలాగుండేది మా జీవితం. ఆ తిన్నది కూడా కారాలు వేసుకుని తినేవాళ్ళం. ఒక పూట కూర తిన్నామంటే మాకు ఆ రోజు పండగ అంత ఘనంగా ఉండేది. అటువంటి అప్పుడు మా నాన్నగారు బాగా అని చెప్పేసి నాన్న పనికి వెళ్తా ఉన్నాడు. నాన్నని ఎన్నోసార్లు పిలిచాడు. ఆ విషయం సాక్ష్యం కూడా చెప్పారు చాలాసార్లు. అయితే ఏమైందంటే 2005 ఆదివారం ఉదయం 4 గంటలకి అంతకుముందు దేవుడు ఒక రోగం పెట్టాడు, గుండె క్యాన్సర్. అయితే అది చూపించుకోవడానికి కానీ బయటికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం, వాళ్ళ దగ్గరికి వెళ్ళాం. అయినా కానీ వాళ్ళు పరీక్ష చేసి నీకే రోగం లేదని గవర్నమెంట్ హాస్పిటల్లో చెప్పేశారు. ఇంకా అప్పుడు నా ఇంటికి దేవుడు వచ్చి పుట్టి లేపాడంట, తొడ మీద పడుకుంటే. లేపితే ఇలా గుండె తీసి మా నాన్న దగ్గర నుంచి ఇలా చేతితో పట్టుకొని, ఇదిగో కనపడుతుంది ఇది నీ గుండె, ఇక్కడ అట్లా పట్టుకొని ఇక్కడ మచ్చ చూపించాడంట గుండె మీద. ఇది నీ గుండె క్యాన్సర్ పెడుతున్నా, నువ్వు నా మాట నొప్పి చచ్చిపోతావు అన్నాడంట. ఇంకా మా నాన్న వెంటనే భయపడ్డాడు. భయపడి దేవుడా నన్ను చేసిన తప్పే నన్ను క్షమించు, ఇప్పటి నుంచి నీ సేవ చేస్తానని చెప్పేసి ఆ రోజు ఉదయాన్నే లేచి, అప్పుడు దాకా మా నాన్న నీరసం అయిపోయాడు, ఏం తినలేదు అసలుకి. అక్కడ నుంచి దానిలో పాస్టర్ గారు అని మా ఊర్లో పాస్టర్ గారు ఉంటారు, ఆయన దగ్గరికి ఇలా జరిగిందని చెబితే, నువ్వు ఏం పని చేయి, మాకు దేవుడు నమ్ముకో, దేవుడే నీ కుటుంబాన్ని పోషిస్తాడని చెప్పి ఆయన చెప్పారు. సరేనని ఆ రోజు నుంచి మా నాన్న మాకుంటా ఇంక ఇల్లు లేదండి. అటువంటి పరిస్థితుల్లో మా నాన్న వాక్యం చెప్పడానికి వెళ్ళేవాడు. ఏంటంటే ఇప్పుడు మా నాన్నకి చెప్పడానికి మైక్ కూడా ఉండేది కాదనమాట. నోడితే నడిచి చెప్పాడు. మా నాన్న భయపడి దేవుడు నన్ను చంపేస్తాడా అని చెప్పేసి, దేవుడిని నమ్మండి. మా నాన్నకి అప్పుడు వాక్యం చెప్పడం కూడా రాదు. ఏమని చెప్పేవాడు, దేవుడు నమ్మండి లేకపోతే నరకానికి పోతారు, మీరు చచ్చిపోయినాక దేవుడు మిమ్మల్ని చచ్చిపోకముందు మిమ్మల్ని దేవుడు రక్షించాలనుకుంటాడు అలా చెప్పేవాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి దేవుడా నా వల్ల కాదు, నేను ఇంకా ఇలా చెప్పలేను, నా గొంతు పోతుందని చెప్పేసి వాక్యం చెప్పడం ఆపేశాడు కొన్ని రోజులు. చెప్పడం అప్పుడు ఏం చేశాడు దేవుడు, వేరే వాళ్ళ చేత భక్తులు ఉంటారు కదా మామూలుగా పాస్టర్లు, వాళ్ళని పిలిపించాయా, ఏంది నువ్వు వాక్యం ఆపేసావంటే, ఇట్లా నేను చెప్పలేను అరుచుకుంటా, నా వల్ల కాదు అని నేను ఆపేశానని చెప్తే, సరే నువ్వు ఇదిగో ఈ మైకు యాంప్లిఫైర్ తీసుకెళ్ళి నువ్వు ప్రార్థన చేయని చెప్పేసి ఆ మైకు యాంప్లిఫైర్ ఇచ్చారనమాట. మళ్ళీ దేవుడి సభ మొదలు పెట్టాడు. సైకిల్ మీద కట్టుకొని ముందు ఒక క్లాత్ తీసుకొని దాని మీద ఒక వచ్చిన దేవుడు వచ్చిన ఏదో రాసుకొని అది జెండా కట్టుకొని సైకిల్ మీద ఎప్పుడైనా అది కట్టుకొని వెళ్ళేవాడు. ఇంకా అలాగ రోజు ఉదయం సాయంత్రం భయంతో దేవుడు సేవ చేసేవాడు అనమాట ఎక్కువగా. దేవుడు నమ్మండి, ఇంకా చిన్నగా అలవాటు అయింది, దేవుడు వాక్యం బాగానే చెప్తారు. అయితే అలాగా దేవుడు మమ్మల్ని ఆశీర్వదించాడు. తర్వాత మాకు ఒక స్థలం ఇచ్చాడు, దాంట్లో చిన్న గుడి చేసుకొని ఉంటున్నాం. ఇప్పుడు దాంట్లో సగం వైపు ఇల్లు, సగం వైపు ప్రార్థన జరుగుతుంటుంది. దేవుడు మా నాన్న ఇలాగ ఈ రీతిగా వాడుకుంటాడని మేము అనుకోలేదు. మమ్మల్ని కూడా సేవకు పిలిచాడంట. అయితే ఫస్ట్లో నేను ఎలా ఉండేవాడంటే చాలా మోసంగా ఉండేవాడు అనమాట. నేను మా నాన్నతోనే డైరెక్ట్గా మాట్లాడేవాడిని, ఏంది నాన్న దేవుడా చెయ్యొచ్చులే, దేవుడు నన్ను మా తమ్ముడిని సేవకు పిలిచాడని చెప్పాడు మా నాన్న. చేతి నేను అనేవాడిని, ఇంతమంది ఉంటే నన్నే పిలిచినా నేను చెయ్యను, అంటే దేవుడు పిలిచాను చెయ్యాలి, దేవుడు నిన్ను పట్టుకుంటాడంటే దేవుడు పట్టుకుని ఎవరు పట్టుకున్నా నేను చేయను, అంతే. ఇంక అట్లా మాట్లాడాను మా నాన్నతో కూడా ఎదురెదురుగా. ఇంకైతే దేవుడు మా నాన్నని ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. తర్వాత ఇంక ఈ విషయం జరిగింది. తర్వాత నాకు కూడా ఇప్పుడు సేవలో తిరగాలని, సేవలో అభివృద్ధి పొందాలని, మా నాన్న బదులు ఇంకా నేను చేయాలని నేను అనుకుంటున్నాను. దేవుడి చిత్తం అయితే, దేవుడికి ఇష్టం అయితే అలాగే చేయాలని కోరుకుంటున్నాను. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు, బ్రదర్ గారు వచ్చారు, మాట్లాడారు. చాలా మంది సేవకులు, నేను ఫస్ట్లో మా నాన్న నరికేసినప్పుడు చాలా భయపడ్డాను. మా నాన్న ప్రతిరోజు నైట్ 12 దాకా ప్రార్థన చేయకుండా పడుకోరు అనమాట. ప్రతిరోజు మా ఇంటి ఎదురు కొంచెం చోటు ఉంటుంది తిరగడానికి, అక్కడ అటు ఇటు తిరుగుతా ప్రార్థన చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు వచ్చి నరికేశారు. ఉన్నప్పుడు దాకా మా అమ్మ మా అక్క ఎక్కడే ఉన్నారంట. అప్పుడే చిన్నపిల్లగాడు, మా పెద్ద అక్కయ్య కొడుకు మా దగ్గరే ఉంటారు. మంచిలు తాగడానికి అమ్మమ్మ నాకు మంచిలు కావాలంటే ఈ మంచిలు ఇటని తీసుకెళ్ళారు లోపలికి. అంతులోకి పరిగెత్తుಕೊಂಡು వచ్చి గబ్బ గొడ్డలతో నరికేశారు. మా నాన్న వస్తే అప్పుడు బయటకు వచ్చారంట మా అక్కయ్య అమ్మ. వచ్చేసరికి అతను కొట్టి పారిపోయాడు చీకట్లో, ఫేస్ కూడా కనిపెట్టలేదు. అయితే దేవుడు అద్భుతంగా అతన్ని పట్టించి ఇప్పుడు సబ్జెక్ట్లో ఉంచారు. మా కేసు విషయం జరుగుతూనే ఉంది, నడుస్తూనే ఉంది. నేను కేసు విషయమే లాయర్ గారితో మాట్లాడడానికి ఇక్కడ నర్సరావుపేటకు వచ్చాను. అసలుకి లాయర్ గారికి కుదరలేదు, రేపు రమ్మన్నారు. రేపు మళ్ళీ విజయవాడ వెళ్ళాలి నేను. ఇప్పుడు మా నాన్న గురించి కూడా కొంచెం ఇంకా బాగా కావాలని ప్రార్థించండి మీరు అందరూ. దేవుడి స్తోత్రం. నాన్నగారిని చూడాలని ఆనందపడలేదు.
తర్వాత ఛాన్స్ కొంతమంది వెళ్ళి వాళ్ళు వాట్సాప్లో ఫోటో పెట్టారు. అనేది ప్రార్థన చేస్తాం చూడాలి. వెంటనే వాళ్ళని ఫోన్ చేసి అడిగాను, చాలా జరిగి వెళ్ళారు, మీరు చాలా మంచి పని చేశారు, మరి మేము కూడా వెళ్ళాలనుకున్నాము అంటే వెంటనే నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారు. నేను వాళ్ళతో మాట్లాడడం జరిగింది. అప్పుడు నేను, సల్మాన్, డేవిడ్, తర్వాత చిన్న పాసలు మేము వెళ్ళిన తర్వాత అబ్రహాము నర్సవల్లో కూడా కాబట్టి ఆయన ఫోన్ చేస్తే వచ్చారు. అలాగే వినుకొండలో ఉన్నటువంటి పాస్టర్ కృపారావు గారికి ఫోన్ చేసి నేను కూడా చూస్తామని చెప్పారు. మరి మేము 5 వెళ్ళి వారిని చూసి ప్రార్థన చేసి బలపరిచి వచ్చినాము. చక్కగా దేవుడు మరి ఎవరొస్తుంది ఇంకా తన సేవలో దేవుడికి కావాలి. దేవుడి సమస్తం సాధ్యం, మనకు అసాధ్యంగా దేవుడు చేయగలరు. కాబట్టి ప్రార్థన చేయండి. కోటిరెడ్డి గారి గురించి ఆయన ప్రార్థించుకున్నప్పుడు గొడవలు లేపినప్పుడు ఇక్కడ ఒకటి పడదు, ఈ చేయి చాలా ఎక్కువగా పడదు అనమాట. మరి అంతటి భయంకరమైన పరిస్థితుల నుంచి కూడా దేవుడు ఆయన కాపాడారు. ఎందుకంటే దేవుడికి సాక్షిగా ఉండాలి. కాబట్టి మనం హీరోలు అంటే గొప్పలు చేస్తే కాదు, క్రీస్తు కోసం త్యాగం చేసిన వాళ్ళు, క్రీస్తు కోసము అసాక్షిగా మారేవారు మన హీరోలు. అందుకోసం మనం చెప్పలు పెట్టింది. హల్లెలూయా. తర్వాత మరి మన వద్దకు వస్తారు. మన వెంట దేవుని పడతాం. ఈ సమయంలో తమ్ముడు కోసం అలాగే కోసం ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ప్రేమగల మా తల్లి పరిశుద్ధ దేవునికి వందనాలు. జాషువా దీవించండి, తమ్ముడిని ఇద్దరు చెల్లెలకు దీవించారు. వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు సిలువను చూస్తుంది కాక, ఎందుకంటే నీ సేవకు రక్తం ఒకటి చిందించబడదు ప్రభావ. అయ్యా సహాయం చేయండి. అయ్యా మీరు బలపరచండి, మీ కృపలో వాడుకునండి. అయ్యా మీరు మహిమ పొందండి. వి థ్యాంక్ యూ జీసస్, వి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. మీకు మీ అందరికీ ఒక 5 నిమిషాలు బ్రేక్ ఇస్తున్నాము. ఇటువైపు కిందకి వెళ్ళి లోపలికి వెళ్తే